మానస టీవీ న్యూస్ కి స్వాగతం. తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అపార ఆనందం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం కొనసాగడం పట్ల మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ పర్యటిస్తూ పనులను పరిశీలించారు. ఆయన నాయకత్వంలో యువత ప్రోత్సాహకరంగా ముందుకు వస్తున్న తీరు అభినందనీయమని ప్రజలు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వల్ల పేదలకు గృహ సౌకర్యం లభించబోతోందని, ఇళ్లు కట్టుకోవడం తమ జీవితంలో ఒక మహత్తర ఘట్టమని గ్రామస్తులు అన్నారు. గ్రామాభివృద్ధి పట్ల కరణ్కోట్ ప్రజలు ఐక్యంగా ముందుకు వస్తుండడం గ్రామ ప్రగతికి నిదర్శనమని మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ తెలిపారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. నా పేరు వెంకటమ్మ సార్. మాకు ఇన్ని దినాలు ఇల్లు లేకుండా కూడా ఏమీ లేదు. నేను అడిగి మీద ఉన్నట్లు రోడ్డు మీద ఉండేది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి సర్కారు కాంగ్రెస్ వచ్చిందని నాకు ఇల్లు ఇచ్చిండ్రు సార్. నాకు సంతోషం ఉంది. ₹1,00,000 కూడా పడ్డాయి. నాకు కట్టుకుంటున్నాను. మంచిగా ఉంది సార్. ఇప్పుడు నుంచి ఒకరి సుధాకర్ అన్న సాయం చేసి నాకు రాపిచ్చిండ్రు. నేను ఊరిడిచి గుట్ట నాకు బతుకు సాగం లేదని నేను ఇల్లు లేకపోయింటి. వాళ్ళు రాపిచ్చి నాకు పిలిపించి నాకు ఇల్లు ఇచ్చిందానికి నాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు ఇంటికాడ వచ్చి ఉండని ఇక కడుతున్నాను. స్టార్ట్ చేసినాము. నా పేరు రుక్మిణి, కరణ్కోట గ్రామము. ఇంతకు ముందు ఇల్లు ఉండేనమ్మా? ఇంతకు ముందు మాకు ఇల్లు ఏమీ లేకుండే, అంతా కూలిపోనికి అయిందే. పెద్దలు శరణు బసప్పకు, మా రాజ్ కుమార్ సార్ ధన్యవాదాలు. మాకు వాళ్ళు కూర్చొని మాకు ఇల్లు ఇప్పించిండ్రు. मेरा नाम समीना बेगम, करणकोट। और मैं आप सबसे गुजारिश करती हूँ कि हम करणकोट में रहते हैं। सब हमारे बड़े लोगों को ఇంతకు ముందు ఇల్లు ఉండేనమ్మా? था मगर ये नहीं था। अब इंदिरम्मा इल्ल आई, आने से अब सब भर ले रहे। अभी छत को है, अब तक 2 लाख गिरा, 2 बिल आए और हम स्लैब डाल ले रहे। अब ఎన్ని రోజుల నుంచి ఇల్లు లేకుండామ్మా? 10 సంవత్సరం నుంచి ఇల్లు లేదు. ఎవరు రాపించిండ్రు ఇల్లు? ఇల్లు రావడం పట్ల నీకు ఎట్లుంది ఇప్పుడు? సంతోషంగా ఉందా? ఇంతకు ముందు ఇల్లు ఉండేనమ్మా? రేకులది ఉండే. ఓకే. మొత్తం ఊరుస్తుండే. ఇప్పుడు ఇల్లు వచ్చినందుకు సంతోషం చేసి కట్టుకుంటున్నాం. 4వ విడత నాకు 4 లక్షలు వచ్చినాయి. 3వ విడత ఇల్లు రావడం పట్ల నీకు ఎట్లుందమ్మా? బాగుంది, మంచిగా ఉంది, సంతోషం ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉందా? మున్సిపాలిటీకి, ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు. ఇల్లు ఎప్పటి నుంచి లేకుండామ్మా? ఇల్లు ఉండే ఇళ్ళలో వాడుకుంటే మన ఇల్లు కొంటూ ఇప్పుడు బిల్ ఏమన్నా వచ్చిందమ్మా? వచ్చింది. ఎంత వచ్చింది? ₹1,00,000. ఓకే. ఇప్పుడు ఎట్లుంది ఇల్లు కట్టుకుంటున్నా? కట్టుకుంటున్నాం. ఎట్లున్నా ఇప్పుడు? మంచిగా ఉంది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరణ్కోట్ గ్రామంలో దాదాపు మనకు గ్రామానికి కేటాయించిన ఇల్లు అన్నీ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ దశల్లో నిర్మాణ దశల్లో భాగంగా రావాల్సినటువంటి పేమెంట్లు కూడా అందరికీ ఆల్మోస్ట్ చకచక పడిపోతున్నాయి. నిర్మాణంలో ఏదైనా సమస్యలు వచ్చినా, ఏదైనా తెలియకపోయినా ఇందిరమ్మ కమిటీ సభ్యులు వారి లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటి, మీరు ఏ దశలో ఉన్నారు, మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే ఈ నిర్మాణం గురించి, మీకు ఎక్కడైనా సహాయం అవసరమా అని అడిగి మరి తెలుసుకొని వాళ్ళందరికీ కూడా సహాయాలు అందిస్తున్నారు ఇందిరమ్మ కమిటీ. వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా ముఖ్యంగా కరణ్కోట్లో ఇన్ని ఇల్లు ఒకేసారి ప్రారంభానికి అంటే పనులు జరుపుకోవడానికి కారణం గ్రామం తరపు నుంచి అయితే ముఖ్యంగా మా మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్ అన్న గారు, మాజీ ఎంపీపీ శరణ్ బసప్ప అన్న గారు, వీరిద్దరి ప్రోత్సాహంతో, వారిద్దరి కృషితోనే ఈరోజు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో మండలంలోనే మా గ్రామం ముందుంది. దాదాపు అన్ని ఇందిరమ్మ ఇల్లు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని రూఫ్ లెవెల్ మరికొందరు స్లాబ్ కూడా వేస్తున్నారు.
వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరణకోట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, అదేవిధంగా కరణకోట గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. నమస్కారం. మా కరణకోట గ్రామానికి మానస న్యూస్ తరపున మరియు మా కరణకోట గ్రామస్తుల అందరి తరపున దీపావళి శుభాకాంక్షలతో, ముఖ్యంగా ఈరోజు గ్రామంలో సుమారుగా 80 మంది కుటుంబాలకు నిజమైన పండుగ వాతావరణంలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాం, మీకు ప్లాట్లు ఇస్తామని ఒట్టి మాటలతోనే 10 సంవత్సరాలు గడిపి పేదవాడికి నీడ లేకుండా చేసిన రోజులున్నాయి. అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల్లో భాగంగా ఒకటి నెరవేర్చుకుంటూ పోతూ మనోహర్ రెడ్డి గారు చొరవతో మా యొక్క కరణకోట గ్రామంలో సుమారుగా ఈ రోజు డేట్లో 80-84 ఇండ్లు స్టార్ట్ అయినాయి. మరియు బేస్మెంట్ లెవెల్ పేమెంట్స్ 1 లక్ష రూపాయలు అందరికీ 100% పడ్డాయి. అదేవిధంగా రూఫ్ లెవెల్ కు కూడా దాదాపుగా ఒక 10-15 మందికి, అంటే రెండో విడత 1 లక్ష రూపాయలు కూడా పడడం జరిగింది. మూడో విడత కూడా కొంతమంది ఒక 2-3కి 2 లక్షల రూపాయలు, అంటే సుమారుగా 90% పేమెంట్ లబ్ధిదారుల ఖాతాలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా వాళ్ళు కట్టిన స్టెప్ బై స్టెప్ కట్టి ఏఈ గారు వచ్చి రికార్డ్ చేసిన వారం లోపలనే 10 రోజుల లోపలనే వాళ్ళకు పేమెంట్లు వేసి లబ్ధిదారుల మీద భారం పడనట్ల ఈ యొక్క మన గవర్నమెంట్ చూస్తున్నది. దానికి మేము కరణకోట గ్రామస్తులము మరియు మా యువత, నా తోటి లీడర్లు మళ్ళీ లబ్ధిదారులకు మీరు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి, ఇప్పుడు మీకు చెట్ లెవెల్కి వస్తే 2 లక్షల రూపాయలు వస్తాయని వాళ్లకు ప్రోత్సాహం చేస్తూ అతి త్వరలో కరణకోట గ్రామంలో తాండూరు కాన్స్టిట్యున్సీలోనే మేము మా యొక్క టార్గెట్ ఎమ్మెల్యే మనోహర్ అన్న గారి చేతుల మీదుగా, వీలైతే మంత్రి గారు చేతుల మీదుగా గృహ ప్రవేశాలకు పిలవాలి అని ఒక టార్గెట్ తో నడుస్తున్న మా యువతకందరికీ మేము ఎల్లప్పుడూ తోడ్పాటుగా ఉంటాం. కరణకోట గ్రామంలో ఏ ఒక్క అర్హులైన లబ్ధిదారునికి ఇల్లు లేదు అనకూడదు. అన్ని విధాలా మీకు ఎప్పుడు తోడ్పాటు ఉంటాం. వీలైతే స్పెషల్ గా తీసుకొని రాబోయే రోజుల్లో ఇంకొక 200-300 ఇండ్లు మీకు ఇస్తానని మాకు గౌరవ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది.